హాయ్ అందరికీ నా పేరు రాము సాయి. మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఈరోజు రియల్ టెక్ అకాడమీలో VMware ప్లస్ VDI నేర్చుకుంటున్నా. నేను ఆ కోర్స్ ఎందుకు నేర్చుకుంటున్నానంటే స్టార్టింగ్ కూడా నేను అందరిలాగానే లైక్ ఫుల్ స్టాక్ అని కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వినే ఉంటారు, నేను దాంట్లో జాయిన్ అయ్యాను. లైక్ ఇలా సమ్ అదర్ కోర్సెస్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు 100% ప్లేస్మెంట్ అని కానీ అదని కానీ లైక్ జస్ట్ రికార్డింగ్ క్లాసెస్ ఇచ్చి అలా వదిలేసేవాళ్ళు. ఆఫ్టర్ దట్ నేను డెవాప్స్ ట్రై చేశాను, జావా ఫుల్ స్టాక్ అని అవన్నీ ఇవన్నీ ట్రై చేశాను. తర్వాత ఇలా చూస్తుంటే మైదర్ సార్ గురించి తెలిసింది. ఇలా హైదరాబాద్లో రియల్ టెక్ అకాడమీ స్టార్ట్ చేశారు, ఇలా ప్రైవేట్ క్లౌడ్ మీద కోచింగ్ ఇస్తున్నారు అని తెలిసింది. దాని తర్వాత లైక్ ఇప్పుడు మీరందరూ చూసుకుంటే వైజాగ్లో కూడా గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, నేను ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరియర్ ఇన్ క్లౌడ్ ఓన్లీ, లైక్ ప్రైవేట్ క్లౌడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ వచ్చినా సరే ఆటోమేషన్ ద్వారా కోడింగ్ ఇవన్నీ చేయొచ్చు, కానీ ప్రైవేట్ క్లౌడ్ అనేది రీప్లేస్ అనేది చేయలేదు. సో ఐ డిసైడెడ్ టు జాయిన్ దిస్ కోర్స్. ఆఫ్టర్ దట్ మైదర్ సార్తో మాట్లాడిన తర్వాత ఓకే అంతా ఓకే అనుకున్న తర్వాత జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వన్ టైం నాకు అనిపించింది లైక్ నాకేం అర్థం అవ్వాలి. లైక్ సర్వర్స్ అంటున్నారు, డొమైన్ అంటున్నారు, VM అంటున్నారు, లైక్ యూజర్స్ యాడ్ చేయడం అంటున్నారు, పర్మిషన్స్ అంటున్నారు, లైక్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఆఫ్టర్ దట్ నేను ఇంకోసారి మహేందర్ సార్తో మాట్లాడాను క్లియర్గా, లైక్ నాకేమీ అర్థం అవ్వట్లేదు. లైక్ కోడింగ్ అంటే ఇప్పుడు దాకా మొత్తం కోడింగే రాసా, జస్ట్ ఓన్లీ కంపైలర్లో కోడ్ రాయటం, జనరేట్ చేయటం ఇవే చూశాను. ఈ ఇంటర్ఫేస్ అలా కొత్తగా ఉంది, లైక్ నాకేం అర్థం అవ్వట్లేదు, రాంగ్ స్టెప్ ఏమన్నా తీసుకున్నానా అని డైరెక్ట్గా మహేందర్ సార్తో చెప్పేశా. చెప్తే ఆయన అన్నాడు లైక్ ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయి. లైక్ ఆ రోజు నుంచి కంటిన్యూస్గా ఇన్స్టిట్యూట్కి రావడం స్టార్ట్ అయ్యాను. ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత వన్ బై స్టెప్ హార్డ్ వర్క్ చేసి లైక్ ఇన్ అవర్స్ ప్రాక్టీస్ చేసి ఓకే తర్వాత నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. లైక్ ఈజీగా నేను సర్వర్స్ బిల్డ్ చేయగలుగుతున్నాను, VMs క్రియేట్ చేస్తున్నాను, డొమైన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇవన్నీ చేయడం వల్ల నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు ఇప్పుడు ఈజీగా ఇప్పుడు ఆల్మోస్ట్ 1 డేలో కోర్స్ అయిపోయింది. నెక్స్ట్ ప్రొఫైల్ పెడదాం అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్గా ఉంది. థ్యాంక్ యూ రియల్ టెక్ అకాడమీ.